నీ రాక కోసం నాగావళి పర్వత ప్రాంతం ఎదురు చూస్తుంది. ఈ పూజకు స్వయంగా నేనే వెళ్ళి ఆ 9 నదీ జలాలలో స్నానమాచరించి ఆ జలాలను ఇక్కడకు తీసుకుని వస్తాను. మిమ్మల్ని చూశాక మీలో నాకు విక్రమార్కుడు కనిపిస్తున్నాడు. వివాహం కాగానే నీతో వచ్చేస్తాను. నీకే అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఎందుకుంటుంది? నా తండ్రి మాట నెరవేరింది. ఇక నేనిచ్చిన మాట ప్రకారం కృష్ణమిశ్రుడితో కలిసి బ్రతకాలి. ఎవరు నువ్వు? ఇప్పుడు చెప్పండి, మన కథ ఎంతవరకు వచ్చింది? వందనసేన తన భర్తతో తన ప్రేమ గురించి మొత్తం చెప్పేసింది. మా తండ్రి గారి మాట చెల్లింది, ఇక నా మాట నెరవేర్చుకోవాలి అని అనగానే ఆమె భర్త స్వయంగా తనే తన ప్రియుడి దగ్గరికి పంపించాడు. పాపం వందనసేన ఒంటరిగా బాధపడుతూ బయలుదేరింది. ఆ తర్వాత ఏమైంది? చెప్తాను. ఓ విక్రమార్క మహారాజా, భర్త దగ్గర సెలవు తీసుకొని ప్రియుణ్ణి కలిసేందుకు బయలుదేరిన వందనసేనను దారిలో ఒక దొంగ అటకాయించాడు. తాను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని, ఆ పని పూర్తి చేసుకొని వెంటనే తిరిగి వస్తానని ఆ దొంగను వేడుకుంది. మీరు నీ నగలన్నీ తీసివో. ఈ నగల కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావే. నాకు నగలే కాదు, నువ్వు కావాలి. వద్దు, దూరంగా ఉండు. నోరెత్తామంటే నిన్ను ఈ ప్రపంచానికే దూరం చేస్తాను. ప్రాణత్యాగమైనా చేస్తాను కానీ నేను నీకు లొంగను. నేను త్వరగా వెళ్ళి ఓ వ్యక్తిని కలవాలి. ఈ నగలు తీసుకొని నన్ను వదిలిపెట్టు. ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. లేదు, నిన్ను వెళ్ళనివ్వను. నా మాట విను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను వదిలిపెట్టు. ఆవు పులికా చెప్తున్నావా? వెళ్ళి నావు తిరిగి వచ్చింది, కానీ నువ్వు తిరిగి రావు. నేను ఆ గోమాత లాంటిదాన్ని. మాట తప్పను. తిరిగి వస్తాను. నా మాట నమ్ము. చేతికి చిక్కిన సంపదను వదులుకోవాలని లేదు. అయినా కానీ నీ మాటల్లో ఏదో నిజాయితీ కనబడుతుంది. నిజంగా వస్తావు కదా? తప్పకుండా తిరిగి వస్తాను. ఈ మందగత్తె అలా దొంగ దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరిన వందనసేన తన ప్రియుడు కృష్ణమిశ్రుని కలిసింది. వందనసేన, ఇంతవరకు నువ్వు పడిన కష్టానికి ఇదే చివరి రోజు. ఇక ముందు అంతా మనకు సంతోషమే. ఎవరికీ దొరకనంత దూరంగా పారిపోదాం. పద. ఎందుకంత తొందర? నువ్వు ఇంట్లో నుంచి వచ్చిన విషయం మీ నాన్న గాని భర్త గాని తెలిస్తే ఇక్కడ నుంచి వెళ్ళటం చాలా కష్టం. వాళ్ళకి తెలియక ముందే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. పద. అక్కర్లేదు. నా
భర్తకు తెలుసు. తెలుసా? అవును, మన విషయం మొత్తం ఆయనకు తెలుసు. అవును కృష్ణమిశ్రా, మన విషయం ఆయనకి చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని మరీ వచ్చాను. ఏమైంది? వద్దు వద్దు, నువ్వు నన్ను తాకొద్దు, నువ్వు నన్ను తాకొద్దు. ఈ లోకంలో ఏదో కారణంగా ప్రేమించిన ప్రియురాలి త్యాగం చేసి భర్త దగ్గర పంపొచ్చు, కానీ ప్రేమ కోసం కట్టుకున్న భర్త స్వయంగా తన భార్యని ప్రియుడి దగ్గర పంపకూడదు, పంపకూడదు, వద్దు, పంపకూడదు. నేను తెలిసి తప్పు చేయలేను, నేను మనిషినే, చేయలేను. మన ప్రేమ అని ఎంతకాలం అనుకున్నది మన బాల్య స్నేహానికి పొడిగింపు మాత్రమే. వద్దు వద్దు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రియుని దగ్గర నుంచి బయలుదేరిన వందన సేన ఇచ్చిన మాట ప్రకారం దొంగ దగ్గరకు వెళ్ళింది. చెప్పిన మాట ప్రకారమే తిరిగి వచ్చేసావే. ఇంతకీ నువ్వెవరి దగ్గరికి వెళ్ళావు? ఏం మాట్లాడొస్తున్నావు? ఇది నా కథ. నీలాంటి నిజాయితీ పౌరాలని, ఉత్తమరాలను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీకన్నా నీ భర్త ఉన్నతుడు. కట్టుకున్న భార్యని ప్రియుడికే దానం చేశాడు. మీలాంటి వాళ్ళ గురించి నేను విని తరించాను. మాట తప్పటాలు, మానభంగాలు, దొంగతనాలు, ఇలాంటి వాటితో నా జీవితం అంతా ఇలాగే గడిచిపోయింది. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ భర్తతో కలిసి సంతోషంగా ఉంది. ఇక నుంచి నిజాయితీగా బతకడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళమ్మా. వందనసేన నిజాయితీకి దొంగలో పరివర్తన కలిగింది. వందనసేన తన భర్త వద్దకు చేరుకుంది. స్వామి, వందనసేన, ఏమైంది? స్వామి,
నువ్వు తిరిగి రావడం వల్ల నా జీవితంలో వెలుగొచ్చింది. స్వామి, ఇక నీ మనసులో ఏ కల్మషమూ లేదు. నువ్వు అగ్ని కంటే పవిత్రమైన దానివయ్యావు. ఇక నా భార్యగా నన్ను తరింప చెయ్యి. ఓ విక్రమార్క మహారాజా, కథంతా విన్నావుగా. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ఆమె ప్రేమ కోసం తన ప్రియుని దగ్గరికే పంపిన సముద్రగుప్తుడు గొప్పవాడా? భార్య ప్రేమ కోసం కట్టుకున్న భర్తే తన వద్దకు పంపాడని తెలిసి గౌరవంగా తిప్పి పంపిన ఆమె ప్రియుడు గొప్పవాడా? లేక ఇచ్చిన మాట కోసం తిరిగొచ్చిన వందనసేన నిజాయితీని మెచ్చుకొని పరివర్తన చెందిన దొంగ గొప్పవాడా? ఆ ముగ్గురిలో ఎవరు గొప్పవారు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. బేతాళుడు చెప్పిన కథ ప్రకారంగా, అడిగిన ప్రశ్న ప్రకారంగా ఆ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు? అసలు బేతాళుడు ప్రశ్నే రాంగ్. ఏ బేతాళ, నువ్వే రాంగ్. ఆగు. ఏమండి, నాకిప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కంటే వేరే 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. వేరే 2 ప్రశ్నలకు సమాధానం కావాలా? ఏంటవి? 1, 32 సాలబంజిక ఇక్కడే ఎక్కడో ఉందని చెప్పారు కదా, అదెక్కడుంది? 2, మేం మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఖచ్చితంగా చూసాం. మీరు మమ్మల్ని ఎక్కడైనా చూసారా? దాని గురించి చెప్తారా? నేనెవరో ఏంటో మీరు గుర్తు చేసుకొని నాకు చెప్పండి. ఆ 32వ సాలభంజిక ఎక్కడుందో నేను మీకు చెప్తాను. నమస్కారం. కూర్చోండి. నరసింహశాస్త్రి గారు, జరిగిన దానికి మా అందరికీ చాలా బాధగా ఉంది. శాస్త్రి గారు, జ్ఞానశీలుడికి విక్రమార్కుడికి మధ్య జరుగుతున్న 32వ యుద్ధంలో మనందరం పాత్రదారులు కావటం ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భయంగా ఉంది. శాస్త్రి గారు, 7వ కాండంలో ఏం రాయబడి ఉందో తెలుసుకోవచ్చా? విక్రమార్కునికి సంబంధించిన 7వ కాండంలోని విషయాలు వినడానికి ఆయనే స్వయంగా వస్తాడు. కాళీమాత ప్రసాదించిన చంద్రహాస ఖడ్గం సంపాదించిన తరువాత విక్రముని శక్తి వృద్ధి చెందుతుంది. విక్రమార్కుని కోసం నాగావళి పర్వతాల్లో ఉన్న సిద్ధులు ఎదురు చూస్తున్నారు. ఆయనకు కావలసిన సహాయం చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ జరగబోయే అద్భుతాలు, సాహసాలు ఎన్నెన్నో ఉన్నాయి. నందన్ బైరాగి ముక్కన్య పూజ మొదలు పెట్టబోతున్నాడు. ఆ పూజ 48 రోజులు జరుగుతుంది. ఆ పూజ పూర్తయితే నందన్ బైరాగ్కి విపరీతమైన శక్తి వస్తుంది. ఆ శక్తితో విక్రమార్కుణ్ణి కూడా ఓడించగలడు. విక్రముడు చంద్రహాస ఖడ్గంతో తిరిగి వచ్చిన తరువాతనే 8వ కాండం చూడగలం.
శాస్త్రి గారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? తాళపత్రాల ప్రకారం నందన్ బైరాగి పూజకు ఆటంకం కలిగించాలి. లేకపోతే అతని శక్తి ముందు ప్రపంచంలోని ఏ శక్తి నిలవలేదు. విక్రమ్, నీ నిర్ణయం ఏంటో చెప్తావా? బాబు, మా మైథిల్ని రక్షించగలిగిన వాడివి నువ్వొక్కడివే. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యో, నేను విక్రమార్కుడినా కాదా అనేది నాకు అనవసరం. కానీ నేనే విక్రమార్కుడినని మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, నా వల్ల ఆ ముగ్గురు అమ్మాయిలు రక్షింపబడతారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీ నమ్మకం నిజమని నేను కూడా నమ్ముతున్నాను.
విక్రమ్, పట్టాభి, మీరు విక్రమగుడికి వెళ్లే ప్రయత్నం సామాన్యమైంది కాదు. యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందబోయే సాహసం చేయబోతున్నారు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీ మనసులు నాకు బాగా తెలుసు. విక్రమ గుడికి వెళ్ళడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా మా అందరి బలవంతం మీద ఒప్పుకుంటున్నావు. అలా కాకుండా మా అందరి కోసం నందన్ బైరాగి చేతుల్లో బంధింపబడ్డ ఆ 3 జీవుల ప్రాణాలు రక్షించడం కోసం ఒక నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వెళ్ళు నాయనా. పట్టాభి, మీరు చాలా తెలివైన వాళ్ళు, అసామాన్యులు. ఆ విషయం మాకు తెలుసు. జరగబోయే ప్రతి విషయం మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మేం మిమ్మల్ని ఒక పద్మవ్యూహం అనే చీకట్లోకి పంపిస్తున్నాం. వెలుగనే విజయంతో తిరిగొస్తారని ఆశిస్తున్నాం. ఆ ఖడ్గం మీకెంత ముఖ్యమో మీ ఇద్దరు కూడా మాకంతే ముఖ్యం. ఇద్దరూ క్షేమంగా వెళ్ళి చంద్రహాసంతో తిరిగి రండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మిస్టర్ రాఘవ. హాయ్ సార్. విక్రమ్, పట్టాభి. హాయ్. హలో. హీజ్ మిస్టర్ రాఘవ, నందన్ బైరాగిని పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేసిన స్పెషల్ ఆఫీసర్. వారు కూడా మీతోనే వస్తున్నారు. యా. అక్కర్లేదు. పట్టాభి, మాకు తెలుసు సార్, మేము చూసుకోగలం. మిస్టర్ విక్రమ్, పట్టాభి, ఎప్పుడూ ఎవ్వరూ చూడని నందన్ బైరాగిని ఎప్పుడో ఎక్కడో చూశామని మీరిద్దరూ ఒకే గొంతుతో చెప్పారే, ఆ ఒక్క చిన్న క్లూ చాలు చట్టపరంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి. కానీ నేను ఆ చందమామ కథలు నమ్మను. నేను ఒక స్పెషల్ ఆఫీసర్గా మీ దగ్గరకు వచ్చింది ఎందుకో తెలుసా? ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నందన్ బైరాగి మీ ఇద్దరిని వెతుకుతున్నాడని మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని నుంచి మిమ్మల్ని కాపాడడం మా డ్యూటీ. ఇక రెండోది ఏమిటో తెలుసా? మీరు వెతుకుతున్న దారిలో మాకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే అది మా డిపార్ట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మనిద్దరం వెతుకుతున్నది ఒకరినే, కానీ దారులే వేరు. అవును పట్టాభి, రాఘవ్ గారు మీకు సహాయంగా రావడం మీకు మంచిదే. వెళ్ళిరండి. అవును, వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్. ఓకే సార్. పద. గుడ్ లక్. నందన్ బైరాగి, ఎవరు? ఎవరది? నేను స్వామి.
ఎవరు ఎవరు నువ్వు? నా ఈ రూపాన్ని కూడా కనిపెట్టావంటే నువ్వు సామాన్యుడివి కాదు. చెప్పు, ఎవరు నువ్వు? మీచే శపింపబడిన కాళింగుని స్వామి. ఓ, నువ్వా? చెప్పు. స్వామి, నాకు శాప విమోచనమే లేదా? ఇంకా నాకెన్నాళ్ళు స్వామి ఈ కష్టాలు? ఉంది, మంచి సమయంలో ఎదురుపడ్డావు. ఈ పర్వత ప్రాంతంలో నేనొక పూజ చేయబోతున్నాను. దానికి ఎటువంటి అడ్డంకులు రాకూడదు. అందుకు నాకు నీ సహాయం కావాలి. పూజ పూర్తయిన తర్వాత నీ శాపం గురించి ఆలోచిస్తాను. నేను పూజకు తెచ్చిన ముగ్గురు కన్నెలెక్కడ? యోగిని, పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చాను. మిగిలిన 8 పుణ్యనదుల్లో స్నానమాచరించి ఆ పుణ్యనదీ తీర్థాలను తీసుకొస్తాను. వచ్చే పౌర్ణమి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నే తీసుకొచ్చే పుణ్యనదీ తీర్థాలతో ఈ ముక్కన్నెలను అభిషేకిస్తాను, పూజ ప్రారంభిస్తాను. నీదే ఆలస్యం బైరాగి. పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను.
విక్రమగుడి. ఈ ఊరు కొండ అవతల ఉంది. ఆ దారెటు వెళ్తుంది? అది కాలిబాట. నడిచైతే అలా వెళ్ళిపోవచ్చు, కారులో మనం అలా వెళ్దాం. ఓకే విక్రమ్, పద. ఓ నర్సుగా ఇంకా సుగ్గా రే పట్టుకోవడం మళ్ళీ ఎవరు వస్తున్నారు రే, రండి రండి. గూడెంలో గ్రానే కొడతారు.